ఇప్పుడు సిలువేసేది ఎవరో? అనుజనులు కాదు. ఇప్పుడు మరలా ప్రభువుని సిలువకు అప్పగిస్తున్నటువంటి వారు ఎవరో తెలుసా? అన్యజనులు కాదు. వీళ్ళు ఒకసారి వెలిగింపబడి, అంటే ఒకసారి దేవునిలోనికి వచ్చి రక్షణ పొంది, మారు మనసు పొంది, దేవుని కోసం కొంత తెలుసుకుని, కొన్నాళ్ళు ప్రార్థనలో గడిపి, కొన్నాళ్ళు విశ్వాస జీవితాన్ని మెయింటైన్ చేసి తప్పిపోయిన వారంట. తప్పిపోయిన వారు విశ్వాస జీవితాన్ని కొనసాగించలేక, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఆ శోధనను తట్టుకోలేక, దీనికంటే లోకమే బాగుందని ప్రభువుని విడిచిపెట్టేసి మరలా లోకంలో కలిసిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళు మరలా బాహాటంగా ప్రభువుని సిలువేయుచున్నారు. ఇది ఈరోజు జనుల పరిస్థితి. ఈరోజు గనక నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందిన తర్వాత కూడా నువ్వు మరలా పాపం చేస్తూ ఉంటే నువ్వు యేసు ప్రభుని సిలువేస్తున్నావు. గుర్తుపెట్టుకో. నువ్వు మరలా పాపం చేస్తూ ఉంటే, మరలా తప్పు చేస్తూ ఉంటే, మరలా బూతు మాట్లాడుతూ ఉంటే, మరలా నువ్వు ఇంతకుముందు విడిచిపెట్టేసిన పాపాలను క్రమంగా నువ్వు మరలా అలవాటు చేసుకుంటూ ఉంటే నువ్వే ప్రభుని సిలువేస్తున్నట్లు.